The rural section, first match, ZPHS Palamakul versus Abhimanyu A. Ready గా ఉండాలి. ZPHS Abhimanyu A. మైకు హరి మైక్ బాబు ఫస్ట్ ఇక్కడ మైకులు గుంజతలేవు, ఇక్కడ స్టేజ్ పైన ఇక్కడ గుంజతలేవు మైకులు. హలో హరి ఒకసారి చెక్ చేసుకో, మైకులు రావట్లేదు. పాయింట్ పులి మక్త ఎంపీ పులి మక్త బోనస్ పులి మక్త. హలో హలో పక్కలు వర్సెస్ అభిమానికే గుట్ట మనం రిపోర్టింగ్ చేయాలి. 1 పాయింట్ పులి మక్త. ఓట్ నెంబర్ 2 లో మ్యాచ్ నడుస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి కనిపించలేదు విఐపీలకు. ఇవి వీళ్ళంతా ఖాళీ చేయాలి. మీరు అవుటర్స్ అంతా ఖాళీ చేయాలి ఇళ్ళకి. సార్ వైస్ హౌస్ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ గారు స్టేజ్ మీదకి వెళ్ళాలి సార్ మీరు. హలో హలో గ్రౌండ్ లోపల దయచేసి ఎవరు ఉండొద్దు. అవుటర్స్ దయచేసి బయటికి వెళ్ళాలి. పాయింట్ రామచంద్రగూడెం. హలో పాయింట్ పులి మక్త. హలో హలో అరే ఒకసారి ఇక్కడ రా మైక్. పాయింట్ పులి మక్త. హలో 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 Point to Ramchandra.
శంకర్ సార్ కోర్ట్ నెంబర్ 2లో సార్ టేబుల్ ఎవరు ఢిల్లీలో రాదు వర్సెస్ మహేశ్వరం. 4 వర్సెస్ మహేశ్వరం. ఫస్ట్ కాల్. గర్ల్స్ మ్యాచ్ కోర్ట్ నెంబర్ 2 మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. 4 మహేశ్వరం. కోర్ట్ నెంబర్ 2 రిపోర్టింగ్ కోర్ట్ నెంబర్ 1 in the women section. First call for you. 4 మహేశ్వరం. గర్ల్స్ మ్యాచ్ మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. కోర్ట్ నెంబర్ 2 రిపోర్టింగ్ చేయాలి. పాయింట్ పులిమత్త. దర్శన్ ఆ లైన్లో ఎవరు ఉండొద్దు, దయచేసి బయటికి వెళ్ళాలి. దర్శన్ ఆ లైన్లో ఎవరు కనిపిస్తలేదు, దయచేసి బయటికి వెళ్ళండి. అడిగని సబ్స్టిట్యూషన్ శిల్క కొండ చివరి దయచేసి మీరు బయటికి వెళ్ళండి. 6 out 4 in. రెఫరీలకి ఇబ్బంది అవుతుంది ఆడ, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. బయటికి అడిగని దర్శన్ ఒకసారి బైక్ పాయింట్ తీసుకొని మీరు బైక్ తీసుకోండి లోపలికి. లోపల ఉన్న వాళ్ళని దయచేసి బయటికి పంపించండి. లోపల ఎవరు ఉండొద్దు. హలో గర్ల్స్ మ్యాచ్ మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. కోర్ట్ నెంబర్ 2 లో రిపోర్టింగ్ చేయాలి. మీకోసం రెఫరీస్ వెయిటింగ్ చేస్తున్నారు. మన ఓవరాల్ టీం అందరికీ యాంకరింగ్ గా మాధవ్ మేడం గారు మన క్రీడా ప్రాంగణానికి వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం ప్రో కబడ్డీ యాంకరింగ్ కాబట్టి యాంకరింగ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. స్వామి వివేకానంద కబడ్డీ ఛాలెంజ్ కప్ కి స్వాగతం సుస్వాగతం. మన పెండ్యాల స్కూల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నియర్ బై ఉన్న గ్రామాల నుంచి ఎంతమంది జనం కబడ్డీని ఆదరించడానికి విచ్చేశారంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. గర్ల్స్ మ్యాచ్ జరుగుతుంది. విమెన్ లో పులిముక్త వర్సెస్ రామచంద్రగూడ మధ్య చాలా చక్కటి మ్యాచ్ జరుగుతుంది. పులిముక్త వర్సెస్ రామచంద్రగూడ మధ్య చాలా చక్కటి మ్యాచ్ జరుగుతుంది. చూడొచ్చు వీళ్ళంతా కూడా మన తెలంగాణ స్టేట్లో బెస్ట్ ప్లేయర్స్ అన్నమాట. బెస్ట్ ప్లేయర్స్ అందరినీ కూడా మనం 8 టీమ్స్ గా డివైడ్ చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. చూడొచ్చు వాళ్ళ పర్ఫార్మెన్స్ మ్యాచ్ పైన. పాయింట్ పులిమత్త. స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కాంపిటీషన్ జరుగుతాయి. ఇక్కడ ఒక మంచి టాకిల్, చాలా చక్కటి టాకిల్ అది. వేడని క్లోజ్ టు మిడ్ లైన్ టాకిల్ వరకు వచ్చినప్పటికీ కూడా టాకిల్ ఫెయిల్ అయింది. టాకిల్ సక్సెస్ అయింది అండ్ పాయింట్ లభించింది పులిమక్తల్ విలేజ్ వాళ్ళకి. కోర్ట్ నెంబర్ 2 మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ గర్ల్స్. కోర్ట్ నెంబర్ 2 కూడా రెడీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. This is last and final call. Manchal versus Jaipur Colony girls team. ఎస్, ఒక మంచి ట్యాకిల్ చూసాము రామచంద్రం కూడా నుండి డిఫెండర్స్ అందరూ కలిసి. 1 point రామచంద్ర. సోనాలి రేడర్ జూనియర్ నేషనల్స్ లో మంచి ప్లేయర్ గా నిలిచినటువంటి రేడర్ చాలా క్విక్ గా బోనస్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయింది. ఎస్, రేడర్ చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించింది.
నెక్స్ట్ మ్యాచ్ ఆన్ చేసిన కదా ఫస్ట్ సెలెక్ట్ చేసిన సోనాలి రేడేని చూడొచ్చు. రైఫోల్ నుంచి ఎస్కేప్ అవుతూ మంచి పాయింట్స్ సాధించింది. 1 point రామచంద్రగూడెం. గర్ల్స్ మ్యాచ్ సో చాలా లేట్ అయింది కాబట్టి క్యాప్టెన్స్ అందరు నోట్ చేసుకోవాలి. గర్ల్స్ క్యాప్టెన్స్ అందరు నోట్ చేసుకోవాలి. ఎప్పుడు మ్యాచ్ అనౌన్స్ చేసినా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. ఒక కాల్ అనౌన్స్ చేశారు, క్యాప్టెన్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ టైం అవుట్ రామచంద్రగూడ. స్వామి వివేకానంద 25వ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాలెంజ్ కప్ 2026కి వచ్చినటువంటి మన గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నవభారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పెండ్యాల గ్రామంలో చాలా చక్కటి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కాంపిటీషన్ జరుగుతాయంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. కబడ్డీని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈసారి విమెన్ కబడ్డీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కొత్త కేసర్ గర్ల్స్ మ్యాచ్ కోర్ట్ నెంబర్ 1 రిపోర్టింగ్ చేయాలి. కోర్ట్ నెంబర్ 2 మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. రిపోర్టింగ్ చేయకుంటే ఒక 2 minutes టైం ఇచ్చి క్రాస్ చేస్తాం. సమయం లేదు కాబట్టి రిపోర్ట్ చేయాలి ఇమీడియట్ గా. క్యాప్టెన్స్ ప్లీజ్ మేక్ ఏ నోట్. కెప్టెన్ కోచెస్ ప్లీజ్ మేక్ ఏ నోట్. మ్యాచ్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. నవభారతి యూత్ క్లబ్ పెండ్యాల చింతోజు విష్ణువర్ధన్ చారి గారు అధ్యక్షులుగా, ఎండి మున్వర్ ఉపాధ్యక్షులుగా, డి కుమార్ ఉపాధ్యక్షులుగా, ఎం సాయి కుమార్ ఉపాధ్యక్షులుగా, ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, ఎండి షరీఫ్ ప్రధాన కార్యదర్శి, మిగతా కార్యదర్శులు డాక్టర్ టి జంగయ్య, మంత్ర సాయి కుమార్, మంత్రి సాయి కుమార్, డి సుదర్శన్ కోశాధికారి, ఉత్సవ కార్యదర్శులు ఎం విజయ్ కుమార్, వై గణేష్, కార్యవర్గ సభ్యులు ఎం రామకృష్ణ, ఎం అనిల్, జె శశిధర్ రెడ్డి, టి జంగయ్య, డి శివ, ఎం ప్రశాంత్, భానుప్రసాద్, బి అజయ్, కె శివ, డి ఆంజనేయులు, సిహెచ్ దుర్గప్రసాద్, హరీష్, ఏ భారత్ గౌడ్, డి గోపాల్ మురళి. సో ఈ యూత్ అందరూ కూడా నవభారతి క్లబ్ పెండ్యాల నుంచి ఎన్నో గేమ్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి 12th and 13th ఈ 2 days మన కబడ్డీని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చక్కటి మ్యాచెస్ జరగబోతున్నాయి. సో అందరూ చాలా పేషెన్స్ తో కూర్చొని మ్యాచెస్ అన్ని చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ అఫీషియల్స్ డిసిషన్. సో రైడర్ సెల్ఫ్ అవుట్ అయిందా కాలేదా అన్నది అక్కడ జరుగుతుంది. ఒక రైడర్ ఒక డిఫెండర్ ఇద్దరు అవుట్ ఆఫ్ ద కోర్ట్ అవ్వడం వల్ల ఈచ్ 1 point లభించింది. మరొకసారి సోనాలి రైడర్ మొన్నే జూనియర్ నేషనల్స్ ఆడేసి వచ్చినటువంటి అమ్మాయి, చాలా చక్కటి ప్రోడక్ట్ అని చెప్పాలి మన డిస్ట్రిక్ట్. ఎస్, ఒక మంచి ట్యాకిల్ జరిగింది రైట్ కార్నర్ లో. 1 point పులిమక్త. నౌషీన్ కెప్టెన్ పులిమక్తల. ఎస్, ఇక్కడ కెప్టెన్ చూడొచ్చు, కెప్టెన్ లాగానే పర్ఫామ్ చేస్తుంది. 1 point పులిమక్త. గర్ల్స్ మ్యాచ్ మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. స్టాల్ రైడర్ చాలా చక్కగా హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించింది. పులిమక్త. జైపూర్ కాలనీ టీం వచ్చింది, మంచాల్ టీం రావాలి. ఏ టీం అయినా సరే డ్రెస్ ఎస్, ఒక మంచి టాకిల్ అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి. కొన్నపట్టు మంచాల్ వర్సెస్ జైపూర్ కాలనీ. పులిమక్త. 1 technical point పులిమక్త. పులిమక్తల టీం కి ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి.
అండ్ మ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నారు అక్కడ రూరల్ కోర్టులో కూడా. మట్టి పైన ఆడాల్సిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. లోకల్ టీమ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి. సెకండ్ టైం అవుట్ పులిమక్త. ఈ మధ్య గత 10 days బ్యాక్ ఎలక్ట్ అయినటువంటి పెండ్యాల గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్రీ జైతవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ గా ఎలక్ట్ అయ్యారు. శ్రీమతి మంత్రి అనసూయ అంజయ్య గారు ఉప సర్పంచ్ గా, శ్రీ మంత్రి జగ్గయ్య గారు వార్డు సభ్యులు, మంత్రి విజయ్ కుమార్ గారు వార్డు సభ్యులు, శ్రీ ఐట్ల నరసింహగౌడ్ గారు వార్డు సభ్యులు, శ్రీ కె పవనీ కుమార్ గారు కూడా వార్డు సభ్యురాలుగా, ఎండి మున్వర్ గారు వార్డు సభ్యులు, జె కల్పన విజయేందర్ రెడ్డి గారు వార్డు సభ్యురాలు, శ్రీ మంత్రి నరసింహ గారు వార్డు సభ్యులు. వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకా బాగా వర్క్ చేయాలని, మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి నౌషీన్ రైడ్ పులిమక్త విలేజ్ నుండి. పులిమక్త విలేజ్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సపోర్ట్ చేయండి మీ టీంకి. రామచంద్రగూడ వర్సెస్ పులిమక్తల మధ్య ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసేసరికి స్కోర్ ఎంత ఉందో చూడాలి. 12-20 ఫేవర్ ఆఫ్ పులిమక్తల. సో 2000 నుంచి అంటే 25 years ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ అని చెప్పాలి. 2000 నుంచి ఇక్కడ ఈ గ్రామంలో, మన పెండ్యాల గ్రామంలో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అంటే చిన్న విషయం కాదు. దానికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. దాంట్లో సిబిఆర్ ప్రసాద్ గారు హైదరాబాద్ గారు, అండ్ మంత్రి పకీరా అండ్ జె హనుమంత్ రెడ్డి గారు, కొంటి కృష్ణానాయక్ గారు, జె ప్రహ్లాద్ రెడ్డి అండ్ బ్రదర్స్ గారు, బుగ్గాని ఇస్తారి గారు డబిల్గూడ నుండి, పులిమామిడి అంజయ్య గౌడ్ గారు కల్వకోల్ నుండి, కాసాని రమేష్ గౌడ్ కల్వకోల్ నుండి, కాసాని వెంకటేష్ గౌడ్ కల్వకోల్ నుండి, నలవోలు నరసింహారెడ్డి పెండ్యాల నుండి, జె ప్రహ్లాద్ రెడ్డి అండ్ బ్రదర్స్ పెండ్యాల నుండి, బైరమోని రాములు ముదిరాజు గారు పెండ్యాల నుండి, ఐల్ల యాదయ్య గౌడ్ పెండ్యాల నుంచి. వీళ్ళందరి సహకారం వల్ల ఇంకా ఉన్నారు బుక్కాని యాదయ్య గారు డబిల్గూడ, మల్లేష్ యాదవ్ మన్సాన్పల్లి, తీగల కృష్ణారెడ్డి గారు హైదరాబాద్, ఏ రాజు నాయక్ రామచంద్రగూడ, జె సాయిరెడ్డి పెండ్యాల్, బుగ్గాని ఇస్తారి డబిల్గూడ, ఐల్ల కుమార్ గౌడ్ పెండ్యాల, రాఘవేందర్ అండ్ ప్రసాద్ డబిల్గూడ, కుమ్మరి కృష్ణ అండ్ బ్రదర్స్ గారు పెండ్యాల. సో వీళ్ళందరి సహకారం ద్వారా గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ ఇంత మంచి కాంపిటీషన్ జరుగుతున్నాయంటే చిన్న విషయం కాదు. నవభారతి యూత్ క్లబ్ పెండ్యాల వారిని కూడా మరీ అభినందించాలి. చాలా చక్కటి ఇనిషియేషన్ అని చెప్పాలి. స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయడం, స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయడం, అంటే యూత్ ని స్ట్రాంగ్ గా తయారు చేయాలన్న ఇంటెన్షన్ తో వీళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో, ఈ రోజు యూత్ డే, నేషనల్ యూత్ డే సందర్భంగా మనకి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో యూత్ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి, యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ నేషన్ కాబట్టి మీరందరూ కూడా స్పోర్ట్స్ లో చాలా హెల్దీ నేషన్ రెడీ అవ్వాలని స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నారు. ఇక్కడ మనకి 8 టీమ్స్ గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు తెలంగాణ స్టేట్ లోనే బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పాలి. 33 జిల్లాల నుంచి బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసి మనం టీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మంచాల్ థ్యాంక్ యూ మేడం, మీ ఒక ఇంట్రడక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ రూరల్ సెక్షన్ మెన్స్ ద ఫస్ట్ మ్యాచ్ అభిమన్యు ఏ వర్సెస్ చెప్పపేట్. మీరు కోర్టులో రిపోర్ట్ చేయాలండి. ద ఫస్ట్ కాల్ అభిమన్యు ఏ వర్సెస్ చెప్పపేట్, మెన్ సెక్షన్. థ్యాంక్ యూ మేడం. ఇమీడియట్ గా సపోర్ట్ చేయండి. కోచెస్ అండ్ కెప్టెన్స్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి. రూరల్ మ్యాచెస్ కూడా చాలా ఉన్నాయి. మ్యాచెస్ అన్ని జరగాలి అంటే అందరి కోఆపరేషన్ చాలా అవసరం.
మరొకసారి రేడర్ని ట్యాకిల్ చేయడం జరిగింది. పులి మక్తాల్ విజృంభించి ఆడుతుంది. నౌషీన్ క్యాప్టెన్ అండ్ దిస్ ఇస్ ద డూ ఆర్ డై రైడ్. సో రేడర్ కంపల్సరీ పాయింట్ సాధించాలి. చాలా కేక్ వాక్ లాగా పాయింట్ లభించింది. బోనస్ ప్లస్ 1 పాయింట్ పులి మక్తా. బోనస్ పాయింట్ రామచంద్రగూడెం. శ్రీ కీర్తిశేషులు శ్రీ సింతోజు సుదర్శన్ చారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుల ఆర్థిక సౌజన్యంతో సెకండ్ కాల్ ఫర్ ఉమెన్ సెక్షన్ డబిల్గూడ వర్సెస్ కల్వకోల్. సెకండ్ కాల్ ఫర్ ఉమెన్ సెక్షన్ డబిల్గూడ వర్సెస్ కల్వకోల్, కోర్ట్ నెంబర్ 1. 1 పాయింట్ రామచంద్ర. చింతోజు విష్ణువర్ధన్ చారి గారు చేస్తున్నటువంటి వారి యొక్క టీం నవభారతి యూత్ క్లబ్ వారు చేస్తున్నటువంటి ఇంత చక్కటి టోర్నమెంట్. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది, కిట్ ఇవ్వడం జరిగింది, స్పోర్ట్స్ కిట్. చూడొచ్చు మనము డిఫరెంట్ కిట్స్ తో మనకి ప్లేయర్స్ అందరు కూడా ప్రొఫెషనల్స్ గా కనిపిస్తున్నారు. నౌషీన్ మరొకసారి రేడర్. హలో హలో శంకర్ సార్, బాబు సార్, ఈ కోర్టు ఖాళీ ఉంటాయి. రెండు గ్రౌండ్ డబిల్గూడ వర్సెస్ మహేశ్వరం. సార్ ఇలా ఆడతారు, ఒకటే మ్యాచ్ అయిపోయింది. డబిల్గూడ వర్సెస్ మహేశ్వరం. సెకండ్ కాల్ ఫర్ ఉమెన్ సెక్షన్ డబిల్గూడ వర్సెస్ దయచేసి మహేశ్వరం. రూరల్ కబడ్డీ గ్రౌండ్ ఖాళీ ఉంది. శంకర్ సార్, బాబు సార్, దయచేసి ఆడిపియండి. గ్రౌండ్ ఖాళీ ఉంచకండి, మనకు టైం సరిపోదు. ఈడికే లేట్ అయింది. రామకృష్ణ సార్, సార్ చెప్పండి. ఒకసారి సందర్భం ఇక్కడనే కూర్చున్నారండి. మేము అనౌన్స్ చేస్తున్నాం, మా టీములు రావట్లేదు. మీరెవరన్నా మీకు అక్కడ వాళ్ళు ఉంటే పంపించండి సార్. క్రాస్ చేయండి, రాని టీంలను క్రాస్ చేయండి ఫస్ట్. రెండు స్వామి వివేకానంద నవభారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరం ఈ యొక్క క్రీడలని స్వామి వివేకానంద నవభారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చింతోజు విష్ణువర్ధన్ చారి అధ్యక్షులుగా, యూత్ క్లబ్ సభ్యులుగా ఈ యొక్క క్రీడల్ని తను 25వ సంవత్సరాల క్రీడల్ని నేను నిర్వహిస్తానని, ఈ యొక్క క్రీడల్ని రాష్ట్ర స్థాయిలో మనం ఇప్పటి వరకు గ్రామీణ స్థాయిలో ఆడినాము, జిల్లా స్థాయిలో ఆడినాము, రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క దయచేసి మీరంతా బయటికి వెళ్ళాలి. అందరికీ బయటికి వెళ్ళండి, ఆడికని చెప్పినప్పుడు బయటికి వెళ్ళండి, ఆడికని. దయచేసి 26వ సంవత్సరం పీటీలకు సహకరించండి. సంక్రాంతికి ఈ యొక్క క్రీడల్ని సైడ్లలో ఇవ్వడండి, గ్రౌండ్ లోపల ఉండొద్దు. యూత్ క్లబ్ ఆర్థిక సౌజన్యంతో చింతోజు విష్ణువర్ధన్ చారి గారి తండ్రి గారు అయినటువంటి చింతోజు సుదర్శన్ చారి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుల యొక్క కబడ్డీ క్రీడలను నవభారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పెండాల గ్రామ పంచాయతీ జైతవరం జగన్మోహన్ రెడ్డి గారి, అదేవిధంగా పెండాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క క్రీడల్ని 25వ సంవత్సరాలు ఘనంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఈ యొక్క క్రీడలు తెలంగాణలో చిన్న గోషి కట్టుకొని వచ్చి ఏదో అట్లా పల్లి గీసుకొని గ్రామీణ క్రీడటువంటి కబడ్డీని మనం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఈ యొక్క మ్యాట్ మీద ఆడుతున్నామంటే అది మామూలు విషయం కాదు. గత 25 సంవత్సరాలుగా అనేక విధాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొని తొలినాళ్లలో మచ్చన్పల్లి చౌరస్తాలో ఈ యొక్క క్రీడలను సిబిఆర్ ప్రసాదరావు గారి ఆర్థిక సౌజన్యంతో, వారి ఆశయాలతో వారు భారతదేశంలో అనేక మంది అథ్లెటిక్స్ ని తయారు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆ రోజు ఈ యొక్క గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీని గొల్లూరులో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత పెండాల గ్రామ పెద్దలు ఈ యొక్క క్రీడల్ని మా యొక్క పెండాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆ రోజు గొల్లూరులో తనకంత ప్రోత్సాహం అందకపోయేసరికి మా గ్రామంలో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తాం సార్ అని వారిని కోరి మొట్టమొదటిసారిగా
మంత్రి పక్కిన గారు పెద్దపురం జగన్మోహన్ రెడ్డి గారి సౌజన్యంతో వారికి ఆ రోజు నిజంగా కూడా తొలి నెలలో దీనికి ఎక్కువ అవసరం ఏమైందంటే టెంట్, ఈ యొక్క ప్రహారీ అయితే నిర్మించినమో కట్టెలు, ఒక 5-10 వేల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కబడ్డీ క్రీడ ఈరోజు 15-20 లక్షల వరకు మనం దినదిన అభివృద్ధి చెందుతూ అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ యొక్క క్రీడలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటిసారిగా సిబిఆర్ ప్రసాదరావు గారు 2000 సంవత్సరంలో ఈ క్రీడలు నిర్వహించిన తర్వాత మంత్రి పకీరాన్ జే హనుమంత్ రెడ్డి గారి యొక్క క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్రీడలకు పెండాల గ్రామంగా ఉంటూ జైత్వారం ప్రహ్లాద్ రెడ్డి గారు అనేక వచ్చి యువతలందరినీ ఒక్కదాటి మీదకి తీసుకొచ్చి ప్రహ్లాద్ రెడ్డి గారు ఆ రోజు మొట్టమొదటి కెప్టెన్ గా ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టైం అవుట్ దయచేసి దీనికి ఆపోజిట్ టీం రాకపోతే వచ్చిన టీం కు విన్ ఇచ్చేయండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి మేము? మీరే పైన సంభవేటి వైఫై పెట్టుకో సపరేట్ ఫోన్. తర్వాత రామచంద్రగౌడ గోమతి కృష్ణనాయక్ గారు 2002వ సంవత్సరంలో నిర్వహించిన ముందుకొచ్చి పెన్నాల గ్రామ పంచాయతీలో అనేక ఊర్లు మమేకమై ఈ యొక్క క్రీడలు నిర్వహించుకుంటా ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత సంవత్సరం అధ్యక్షునిగా ఆర్థిక సౌజన్యం ప్రహ్లాద్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరిగింది. మంచాల్ కాసిం సెక్షన్ మంచాల్ రూరల్ టీమ్ గర్ల్స్ రూరల్ మంచాల్ రూరల్ టీమ్స్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. చాలా సేపటి నుంచి పిలుస్తూనే ఉన్నారు, కాల్ ఫర్ చేస్తూ ఉన్నారు, ఎవరు రిపోర్ట్ చేయట్లేదు. వాకౌట్ ఇచ్చేయండి సార్, ఇంత ఇండిసిప్లిన్ ఉంటున్నాడు. టీమ్స్ ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి. కోచెస్ కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఒక మంచి మ్యాచ్ జరుగుతుంది, రామచంద్ర కూడా వర్సెస్ మక్తల్ మధ్య. ఇక్కడ ఒక మంచి టాకిల్, ఫుల్ మక్తల్ డిఫెన్స్ అదరగొట్టేస్తున్నారు. రూరల్ మ్యాచెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్లేయర్స్ టీమ్స్ ఎవరైతే కాల్ ఫర్ చేశామో ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే సమయం మించిపోయింది. ఆల్రెడీ మీ అపోనెంట్ టీమ్స్ వచ్చి రిపోర్ట్ చేశారు. ఇక్కడ మ్యాచెస్ లేని గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచ్కి వెళ్ళొచ్చు. లంచ్కి వెళ్ళకుండా మా గర్ల్స్ నెక్స్ట్ మ్యాచ్ అనౌన్స్ చేశారు. మిగతా గర్ల్స్ వెళ్ళొచ్చు లంచ్కి. గో ఫర్ లంచ్ ఆల్ ద గర్ల్స్. నెక్ టు నెక్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చాలా తక్కువ స్కోర్ డిఫరెన్స్ తో మ్యాచ్ జరుగుతుంది. 29-31 ఫేవర్ ఆఫ్ పులిమక్కల. 31 పులిమక్కల, 29 రామచంద్ర కూడా. జరుగుతుంది. 4 మెంబర్స్ లో బోనస్ ఉంటుంది.
Bonus point Ramchandrapuram. స్కోర్ ప్లీజ్ 31-31. రెండు టీమ్స్ కూడా 31-31 స్కోర్ తో మంచి రసవత్తరంగా మ్యాచ్ జరుగుతుంది. రెండు టీమ్స్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ గా ఉన్నాయనడానికి స్కోరే నిదర్శనం. లాస్ట్ 3 మినిట్స్ మాత్రమే గేమ్ ఉంది. ఎవరు విన్ అవుతారో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాజన్న Bonus point ఇలా Ramchandra. ట్రాక్ తీసుకొని చెప్పబే టీం వచ్చేసింది మ్యాచ్ స్టార్ట్ చేయండి. Yes, 1 point lead. Hello. రామచంద్రగూడకి. సెకండ్ కాల్ ఫర్ ఉమెన్ సెక్షన్, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. డబుల్గూడ వర్సెస్ మహేశ్వరం. Please vote and manage 21 team. Vote number 1. Last Please moment immediately. లో 1 point. చాలా చక్కటి ట్యాకిల్ రామచంద్రగూడ నుండి. సంధ్య మంచి బ్లాక్ చేసి ట్యాకిల్ సక్సెస్ చేసింది. సోనీ రైడర్ గా తెలంగాణ టీమ్ కి వేరియస్ లెవెల్ ఆఫ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ మనకి. లాస్ట్ 2 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది. 2 పాయింట్స్ లీడ్ లో రామచంద్రగూడ. మంచాల్ కాసిం, మంచాల్ కాసిం. No indication, no clapping. చాలా చక్కటి డిఫెన్స్ రామచంద్రగూడ నుండి. వాట్ ఏ మ్యాచ్. ఇక్కడ మరొక పాయింట్ లభించింది పులిమక్కలకి. సో 1 పాయింట్ డిఫరెన్స్ మాత్రమే. మేడం ఇక్కడ బాయస్ సంపబేట వర్సెస్ వాట్ ఏ ట్యాకిల్. శ్రీవీణ కెప్టెన్ ఆఫ్ రామచంద్ర కూడా చాలా చక్కటి ట్యాకిల్ ఇనిషియేట్ చేసింది. సక్సెస్ అయ్యారు. సోనాలి ఒక చక్కటి బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. మమతా మేడం ఇక్కడ సంపబేట రామచంద్ర వర్సెస్ కూడా లీడ్ లోకి వచ్చింది. 2 పాయింట్స్ లీడ్ లో కొనసాగుతుంది రామచంద్ర కూడా. బోనస్ పాయింట్ 3 పాయింట్స్ లీడ్ లో. మేడం రూరల్ సెక్షన్ లో చంపపేట వర్సెస్ అభిమాని నడుస్తుంది మేడం. మమతా మేడం గారు, మాధవి మేడం గారు. రూరల్ సెక్షన్ లో మరొకసారి చాలా చక్కటి ట్యాకిల్ ఇనిషియేషన్ అండ్ సక్సెస్. అక్కడ మనకి రూరల్ లో కూడా చాలా చక్కటి మ్యాచెస్ జరుగుతున్నాయి. చంపపేట వర్సెస్ అభిమాన్య. చంపాపేట్ వర్సెస్ అభిమన్య. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మ్యాచ్ గర్ల్స్ మ్యాచ్ లాస్ట్ మినిట్. వాట్ ఏ మ్యాచ్. చాలా చక్కటి మ్యాచ్ జరిగింది. పులిమక్తల్ వర్సెస్ రామచంద్రగూడ మధ్య. రెండు టీమ్స్ కూడా చాలా చక్కటి కబడ్డీని ప్రదర్శించారని చెప్పాలి. For ఇమ్మీడియట్ గా women మీరు section, లంచ్కి వెళ్ళిపోండి. డబుల్గూడ వర్సెస్ మహేశ్వరం, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. Report on court number 1, please immediately. డబుల్గూడ వర్సెస్ మహేశ్వరం. డబిల్ కూడా వర్సెస్ మహేశ్వరం ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి.